Do you want to know? Well, I've been thinking about హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ supersuma. ఈరోజు ఎండాకాలంలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి షుగర్ లేకుండా అలాగే ఎలాంటి స్వీట్నర్స్ లేకుండా చేస్తున్న 3 బ్యూటిఫుల్ వెయిట్ లాస్ స్మూతీస్ ఆర్ జ్యూసెస్ ఏదైనా కావచ్చు, చూద్దాము ఈ వీడియోలో. సో మీరు అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. సో ఆ 3 స్మూతీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఓట్స్ తీసుకున్నాను. ఆ ఓట్స్ని మనము వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఓట్స్ ఏంటంటే మంచి ఫైబర్ ఉంటుంది, మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో తర్వాత నేను 1 కప్పు పొమోగ్రానైట్ సీడ్స్ తీసుకున్నాను. ఇవి చాలా మంచిది, ఎలాంటి న్యూట్రియంట్స్ లాస్ అవ్వకుండా మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా నేను జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను సబ్జా సీడ్స్ యాడ్ చేసుకొని అందులో కూడా వాటర్ యాడ్ చేసేసుకొని అది పక్కన పెట్టేసుకున్నాను. సో అలాగే నేను ఒక 7-8 ఖర్జూరాలు తీసుకున్నాను. సీడ్స్ తీసేసి రెడీగా పెట్టేసుకున్నాను. సో ముందుగా ఒక జార్ తీసుకోవాలి. జార్ తీసుకొని కావాలనుకుంటే దీంట్లో దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ అనేది ఉంటుంది, అరోమా కూడా వస్తుంది. సో నేను 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కలు కూడా తీసుకున్నాను. సో మిక్సీ జార్ రెడీగా ఉంది. ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న ఓట్స్, అలాగే ఖర్జూరాలు గట్టిగా ఉన్నాయి అనుకుంటే వీటిని కూడా నానబెట్టుకోవచ్చు. దాల్చిన చెక్క ముక్క, అలాగే పొమోగ్రానైట్ జ్యూస్, దానిమ్మ జ్యూస్ యాడ్ చేసుకొని దీన్ని థిక్ పేస్ట్ లాగా మిక్సీ పెట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇలా ఉంది. సో దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. ఈ జ్యూస్ని మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి. సో ద బెస్ట్ న్యూట్రియంట్ ఫుల్ అలాగే నో షుగర్ అయిన బ్యూటిఫుల్ స్మూత్ అనమాట. మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, అలాగే మిడ్ మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు, అలాగే 11 స్నాక్ కూడా తీసుకోవచ్చు. స్నాక్ టైంలో లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇది రెడీ. సబ్జా గింజలతో దీన్ని నేను టాపింగ్ చేసేసుకొని డెకరేట్ చేసుకున్నాను. చాలా బాగుందండి ఈ స్మూతీ అనేది. మనకి ఎలాంటి న్యూట్రియంట్స్ లాస్ అవ్వకుండా వెయిట్ లాస్ అవుతాం అన్నమాట. సో ఇది నెక్స్ట్ డ్రింక్ వచ్చేసేసి చూద్దాం. నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి నేను ఒక 3-4 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను, వెన్నలేని పెరుగు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, ఒక 7-8 కరివేపాకులు, అలాగే ఒక 1/2 కట్ట కొత్తిమీర కట్ట తీసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ ఫ్రై చేసుకొని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను. 1 అంగుళం అల్లం ముక్క. మిక్సీ జార్ పెట్టేసుకొని ముందుగా ఈ అవిసె గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్, అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర నీట్గా కడిగేసుకొని దాంట్లో వేసేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా, కరివేపాకు కొత్తిమీర కాడలతోనే వేయండి. ఇందులో విటమిన్ సి ఉంటుంది, అలాగే విటమిన్ కే ఉంటుంది, అలాగే కర్డ్. దీంట్లో మంచి ఎంజైమ్స్ ఉంటాయి, మన స్టమక్ని హీల్ చేస్తుంది అనమాట. అలాగే బాడీకి కూల్నెస్ ఇస్తుంది. నేను దీన్ని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1 ఇంచు అల్లం ముక్క యాడ్ చేసుకొని చల్లటి వాటర్ యాడ్ చేసుకున్నాను. చిల్డ్ వాటర్ అంటారు కదా, దాన్ని యాడ్ చేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. సో దీన్ని నేను ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. సర్వ్ చేసుకొని తాగడమే. ఇది కూడా చాలా బాగుంది, లైట్గా ఉంది, ఒంటికి కూలింగ్ ఇస్తుంది అనమాట వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి. అలాగే తక్కువ క్యాలరీస్. నేను చూపించిన ఈ 3 రెసిపీస్ కూడా లెస్ దెన్ 150 క్యాలరీస్ అనమాట ఒక్కొక్కటి. సో హెల్త్కి చాలా మంచిది, కడుపు ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది, ఆకలి వేయకుండా ఎక్కువ టైము మనకి బాగుంటుందన్నమాట. ఏదన్నా తినాలి అన్న క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. సో ఇదండి నెక్స్ట్ జ్యూస్, సెకండ్ జ్యూస్ అనమాట. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది, చట్పటాగా అట్లా ఉందన్నమాట. సో తర్వాత జ్యూస్ వచ్చేసి నేను ఒక
మామిడి పండు తీసుకున్నాను. దీన్ని క్లీన్ చేసేసుకొని దాని తోలు క్లీన్ చేసేసుకొని పీల్ చేసేసి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా కట్ చేసి పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఓట్స్ కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని అందులో హాట్ వాటర్ యాడ్ చేసుకొని అవి బాగా నానాలన్నమాట. మెత్తగా అయ్యి వాటర్ అంతా కూడా మంచి మిల్క్ కూడా వచ్చేటట్టు ఉండాలన్నమాట. సో దీంట్లో నేను హాట్ వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఓట్స్లో ఏంటంటే మనకి మంచి ఫైబర్ ఉంటుంది, ఎక్కువసేపు ఫిల్లింగ్గా అనిపిస్తుంది. మ్యాంగోలో మంచి ఏ మ్యాంగో అయినా తీసుకోవచ్చు, మంచి తీపి ఉన్న మ్యాంగో అయితే సరిపోతుంది. అలాగే నేను 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క తీసుకున్నాను. దీన్ని తీసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా ఓట్స్ నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అది కొంచెం నలగడానికి కొంచెం ఇదవుతుంది కాబట్టి. సో ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న మ్యాంగో పీసెస్ అలాగే ఓట్స్ కూడా ముందు నానబెట్టేసుకున్నాం కదా హాట్ వాటర్లో, అవి కూడా మనము మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఫైబర్ ఉంటుంది ఓట్స్లో, మంచి ఫైబర్ ఉంటుంది, మనకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మినరల్స్ అలాగే ఉంటాయన్నమాట. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, దీన్ని మనము మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మంచి స్మూతీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. సో దీన్ని నేను మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకున్నాను. అంతే, ఐస్ క్యూబ్స్ తోటి దీన్ని వేసేసుకొని చల్లటి వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ వేసుకొని నేను ఈ స్మూతీని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అంతే, సూపర్ టేస్టీ. ఈ 3 స్మూతీస్ లో క్యాలరీస్ అలాగే మనకి ఈజీగా చీప్ అండ్ బెస్ట్లో దొరికే ఫ్రూట్స్ తోటి మనము ట్రై చేసాం. టేస్ట్ చాలా బాగుంది. నేను కూడా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ బెస్ట్ 3 స్మూతీస్ మీ ఇంట్లో ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్లో తెలియచేసేయండి. సో ఇది 3 నేను మంచి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయింది. ఎప్పుడైనా తీసుకోవచ్చు, పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైనా బాగా ఆకలేసింది అనిపిస్తే ఈ స్నాక్గా మనము తీసుకోవచ్చు అనమాట. ఈ 3 జ్యూసెస్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేయండి. నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో మీ అందరికీ వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే జెన్యూన్గా ఉంది అనిపిస్తే, కంటెంట్ ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.